హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇదొచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. చాలా రోజుల తర్వాత ఫ్రైడే రోజు రొటీన్, అలాగే పూజ, ఇంట్లో పనులన్నీ షేర్ చేస్తున్నాను. టైం అయితే 6:20 అవుతుంది. పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి, హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ లేవాల్సిందే. సో నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు కొంచెము బాగా బ్యాక్ పెయిన్ ఉందండి. స్టమక్ పెయిన్ అవుతుంది, ఎందుకో తెలీదు. అందుకనే వాయిస్ అనేది కట్‌గా వస్తూ స్లోగా వస్తూ ఉంటుంది మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే ముందు కిచెన్‌లోకి వెళ్ళడంతోనే స్టార్ట్ అయిపోతుంది. చాలా రోజులైపోయింది. దగ్గర దగ్గర 22 డేస్ అయిపోయింది ఇలా కిచెన్‌లో ఉన్న రొటీన్ చూపించక కదా! సో ముందైతే పాలు పెట్టేసాను స్టవ్ మీద. ఆ రోజు రెసిపీ అయితే టమాటా పచ్చడి చేశాను శుక్రవారం రోజు. సో ఇంట్లో లేను కాబట్టి రెగ్యులర్‌గా కూరగాయలు తేలేదు. నేను రాగానే జెప్టోలో మా వారైతే ఇంకా ఆలు, అలాగే టమాటా ఇవి మాత్రం ఆర్డర్ పెట్టారు. సరే 2, 3 రోజులు ఎలానో అడ్జస్ట్ చేసుకుంటే, సాటర్డే మార్కెట్ ఉంటుంది కదా! ఇంకా మార్కెట్‌కి వెళ్ళినప్పుడు తేవచ్చు కదా! మళ్ళీ మండే నుంచి రొటీన్ అవుతుంది అని ఇంకా నేను కూడా వాటితోనే ఇంకా స్పెషల్‌గా రెసిపీస్ కాకుండా జనరల్ రెసిపీసే చేస్తున్నాను. ఇంకా టమాటా పచ్చడి అయితే ఇంకా నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తున్నానండి. మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వారైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కొస్తాయి. సో టమాటా పచ్చడిలో కొంచెం పల్లీలు లేదా నువ్వులు కూడా ఫ్రై చేసి వేసుకుంటారు కదా! సో నేనైతే పల్లీలు వేస్తున్నాను. సో ఆ పల్లీలు, ఆయిల్ వేసినాక నాకనిపించిందేంటంటే, అరే! ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టుందే అని చెప్పేసి. కానీ ఇప్పుడేం చేయలేను అని జెప్పేసి ఇంకా లైట్ తీసేసుకొని, ముందైతే ఆయిల్‌లోనే పల్లీలు డీప్ ఫ్రై చేసేస్తున్నాను. సో కొంచెం పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నుంచి కొద్దిగా ఆయిల్ ఉంటే తీసేసి, ఇక మిగతా ఆయిల్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర బాగుండే ఇంకా అవన్నీ వేసేసాననమాట. జీలకర్ర కూడా వేశాను. ఇక్కడ నేను ఒక్కటి మిస్ చేసిందేంటంటే వెల్లుల్లిపాయలు. ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయండి. ఇంకా వెల్లుల్లి, అల్లం అన్నీ గూడా మార్కెట్‌లో నుంచి తీసుకొస్తే అయిపోతుంది అని జెప్పేసి ఇంక మళ్ళీ తెప్పియలేదు. టమాటా ముక్కల్ని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్‌లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరికయ్యేంత వరకు గూడా మగ్గనిచ్చుకోవాలి. సో ఇది మూత పెట్టేసి ఇంకా మగ్గనిచ్చేద్దామని చెప్పేసి ఈ లోపనైతే మరోవైపు రైస్ అయిపోతుంది. అలాగే పాలు కాగాయి, చాయ్ కాగాయి. చాయ్ అయింది. ఇంకా టిఫిన్ అయితే ఆ రోజు గోధుమ రవ్వ సేమియా ఉప్మా చేశాను. ఇంక కాబట్టి పెద్దగా పనేం లేదు, వంట పని అని చెప్పేసి పొయ్యి మీద వేసేసి ఇంక ఇల్లు ఊడవడానికి వెళ్ళిపోయాననమాట. ఇంక ఫ్రైడే గదా! చాలా పనులుంటాయని చెప్పి కొంచెం టమాటా ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేయడం వల్ల ఏంటంటే, తొందరగా పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి అది వేస్తామనమాట. ఒకవైపు టమాటా ముక్కలవుతుంది, అన్నం అయితుంది. ఇంక నేనేం చేస్తానులే అని చెప్పేసి ఈ లోపల ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇల్లయితే క్లీన్ చేస్తున్నాను. ప్రతిసారి ఇల్లు ఊడ్చుకుంటూ, తుడుచుకుంటూ మీతో ఏదైనా ఒక టాపిక్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఈ వారం గూడా ఒక టాపిక్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ టాపిక్ అయితే సమ్మర్ వెకేషన్ గురించి నేనైతే చెప్తున్నాను. సమ్మర్ వెకేషన్‌లో సో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్తూ ఉంటారు. కొంతమంది డివోషనల్ ప్లేసెస్‌కి వెళ్తే, కొంతమంది హనీమూన్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. అంటే హనీమూన్ ప్లేస్ అంటే భార్యాభర్తలు వెళ్ళడమే కాదండి. జనరల్‌గా కేరళ, మునాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా! వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఊటీ, అలా కొడైకెనాల్ ఇవన్నీ, అలాగే కొంచెం కర్ణాటక సైడు అలాంటి ప్లేసెస్ కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటే, పిల్లలతోని వెళ్తూ ఉంటే, కొంతమంది డివోషనల్ ప్లేసెస్ అంటే తిరుపతి, షిరిడి, నాన్ లోకల్ వాళ్ళైతే హైదరాబాద్‌కొచ్చి యాదగిరిగుట్ట, ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కూడా బాగా పాపులర్ అయింది మన దగ్గర. ఇంక ఇవన్నీ కవర్ చేసుకుంటారు. హైదరాబాద్‌కొచ్చిర్రంటే ఖచ్చితంగా చార్మినార్, అలాగే నెహ్రూ పార్క్, తర్వాత జూ పార్కు, నెక్స్ట్ ఇంకా హైదరాబాద్‌లో బోలెడన్ని ప్లేసులుంటాయి. పుట్టి పెరిగింది హైదరాబాదే కానీ, మేము చూడని ప్లేసులు చాలా ఉన్నాయి. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంతకీ మీరు ఏ ప్లేస్‌కి వెళ్లారు? వెకేషన్ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేసేయండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వరంగల్‌కెళ్ళాను, భద్రకాళి టెంపుల్ చూసాను, చిన్న చిన్న షాపింగులు చేశాను. బయట ఫుడ్ తిన్నాము, ఎంజాయ్ చేశాము. నా వెకేషన్ అయిపోయింది. ఇంకా 20 డేస్, ఇంకా 15 డేస్ దాకా ఉన్నట్టున్నాయి హాలిడేస్. ఈ హాలిడేస్‌లో ఇంకా ఎటైనా వెళ్తే మళ్ళా అది వ్లాగ్ పోస్ట్ చేస్తాననుకోండి. ఇంకా అది పక్కన పెడితే, నా చిన్నప్పుడైతే సమ్మర్ వెకేషన్ వచ్చిందంటే మా నాన్న అయితే ఖచ్చితంగా డివోషనల్ ప్లేస్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. మేము ప్రతి ఎండాకాలం హాలిడేస్‌లో షిరిడి కన్నా, తిరుపతి కన్నా,
ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళమనమాట. లేకపోతే కనీసం లోకల్‌లో ఉన్న యాదగిరిగుట్ట కన్నా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళము. ఎటువంటి దర్శనాలు, ఎటువంటి ప్రోగ్రామ్సు, ఎటువంటి టూర్సు ఇన్నా లేకపోయినా, మేము చేసేదైతే మమ్మల్ని ఖాళీగా ఉంచొద్దు. అలా ఖాళీగా ఉంచితే మైండ్ మొద్దుబారిపోతుంది. ఊకే ఆలోచిస్తూ ఉంటారు. టీవీ చూస్తూ ఉంటారు. టీవీకి అడిక్ట్ అయిపోతూ ఉంటారు అని చెప్పేసి, మా నాన్న మమ్మల్ని ఏదైనా కంప్యూటర్ కోచింగ్ క్లాస్‌కో, లేదా టైపింగ్ ఇన్‌స్టిట్యూట్‌కో, లేకపోతే ఏదన్నా నేర్చుకోవడానికి కొత్త కోర్స్ ఏదైనా నేర్చుకోవడానికి ట్యూషన్సో దేంట్లో అన్నా ఖచ్చితంగా పెట్టించేవాళ్ళు. ఆ కోర్స్ 1 మంత్ దాకా ఉండేది. ఆ కోర్స్ నేర్చుకుంటూనే మేమైతే ఇలా డివోషనల్ ట్రిప్స్‌కి వెళ్ళేవాళ్ళం. వైజాగ్ కూడా వెళ్ళాం ఒకసారి. సో, నాకు గుర్తున్నంత వరకైతే ఫేమస్ ట్రిప్స్ తిరుపతి, షిరిడి, వైజాగ్, యాదగిరిగుట్ట. వీటికైతే తప్పకుండా సమ్మర్ వెకేషన్‌లో అయితే వెళ్ళి వచ్చేవాళ్ళము. ఆ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు అమ్మక్కలుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేవాళ్ళం. ఇలా చిన్నప్పుడైతే సమ్మర్ వెకేషన్ అలా జరిగేది. ఇంకా మ్యారేజ్ అయిపోయినాక సమ్మర్ వెకేషన్ అంటే ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇల్లే స్వర్గసీమ మనకు. ఎందుకంటే 365 డేస్ ఇంట్లో ఉండి కష్టపడుతూ ఉంటాం గదా! పొద్దున్నే లేస్తూ ఉంటాం గదా! ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఏ పని ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచే పనైతే ఉండదు. వాళ్ళు వాళ్ళ అత్తగారిళ్ళంట్లో అలసిపోయి వస్తారు గదా అని చెప్పేసి తల్లిదండ్రులు గూడా మన జోలికి రారు. మనల్ని లేపరు. అదొకటి బాగా అనిపిస్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్‌గా స్పాట్ ఏంటిది? సమ్మర్ అనంగానే మీకేం స్పాట్ గుర్తొస్తదో కామెంట్ చేసేయండి. ఇలా మీతో మాట్లాడుతూ నా ఇల్లు క్లీనింగ్ పనులయిపోయాయి. టమాటాలు మగ్గిపోయాయి. గ్రైండ్ చేశాను. పచ్చడి చేశాను. పోపు పెట్టేశాను. మా వారికి బాక్స్ కట్టిచ్చేశాను. ఆయన వెళ్ళిపోయారు. నేను ఒక 20 డేస్ తర్వాత జీరా వాటర్ తీసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఇవన్నీ స్కిప్ చేసేస్తానండి. ఏం తీసుకోను. ఫుల్లుగా తినేస్తాం, లాగేస్తాము. నేను వెయిట్ కూడా చాలా గెయిన్ అయిపోయాను. సో, ఇప్పుడైతే 65-70 మధ్యలో ఉన్నా నేను వెయిట్. సో, ఇంత వెయిట్ అసలు ఉండనే ఉండొద్దు. ఎంత వాకింగ్ చేద్దామన్నా, ఎంత డైటింగ్ చేద్దామన్నా అస్సలు అవ్వట్లేదు. తర్వాత టిఫిన్ సేమియా ఉప్మా చేసేసాను. సో, ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బస్తా నిండా సామానున్నాయన్నమాట. చదువు సారెడు బలపాలు బారెడు అనే సామెత ఎవరికైనా తెలిసుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో సంపాదించేది ఒక్కరు, కూర్చుని తినేది అందరం అన్నట్టుగా. ఇంకా ఈ సామాన్లు నెలసరి సరుకులన్నీ నిండుకుపోతే అన్నీ రాస్తే తీసుకొనొచ్చామన్నమాట. దీనికి 4000 పైన అయిపోయింది. సో, ఇవన్నీ సదరాలి. ఇంకా సామాన్లు తెచ్చేది ఒక ఎత్తయితే అవన్నీ డబ్బాలో పోసుకునేది ఒక ఎత్తు. ఇంక ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. వంట కూడా అయిపోయింది. కాస్త కూడా మళ్ళీ ఒకసారి కడిగేసాను. అంతా జిడ్డు జిడ్డు అయిందని చెప్పేసి. ఈ లోపల వాటర్ కాగుతాయని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇది సీఎంఆర్ వరంగల్‌లో షాపింగ్ చేసింది. అన్బాక్సింగ్ చేద్దాము, మీకు చూపిద్దాము ఏమేమి తీసుకున్నానో అని చెప్పేసి రోజు అనుకుంటున్నాను. ఆ బ్యాగ్ అలానే ఉండిపోతుంది. అది మీకు చూపించట్లేదు. అలానే ఉండిపోతుంది. కొత్త బట్టలు అనవసరంగా దుమ్ము దుమ్ము అవుతాయేమో అనిపిస్తుంది. బట్ సాటర్‌డే ఆర్ సండే షూట్ అయితే చేస్తాను. నాకు వీలున్నప్పుడు. ఒకటే రోజు అన్ని పనులు పెట్టుకోవాలంటే పెట్టుకోలేమండి. చేత గాదు. అందులోనూ ఎందుకో వెయిట్ గెయిన్ అవ్వడం వలన ఎందుకో చాలా బద్ధకంగా ఉంటూ ఉంటుంది. ఇంకా తీసుకువెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ గూడా అన్నీ ఎక్కడ పెట్టేవాల్సినయి అన్నీ అక్కడ పెట్టేసాను గానీ, ఒక్క సూట్‌కేస్ ఒకటి ఇంకా అన్‌ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ జేయడం ఎంత ఇంట్రెస్టింగ్ జేస్తామో, అన్‌ప్యాకింగ్ జేయడము అంత బద్ధకంగా జేస్తూ ఉంటాము. సో, నాలాగా మీలో ఎంతమందున్నారో చెప్పేసేయండి. కామెంట్‌లో మాట్లాడుకుందాము. సో, ఎంతో ఇష్టంగా బట్టలన్నీ పెట్టుకుంటాము. ఇవేసుకోవాలి, అవేసుకోవాలి అనుకుంటాము. అంత ఇష్టంగా ఆ బ్యాగ్‌ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు మళ్ళీ బీరువాలో ఎక్కడ పెట్టాలి? ప్లేస్ లేదే అని గునుక్కుంటూ పెడుతూ ఉంటాము. సో, ఏందో మన ఆడవాళ్ళు పూటకొక మాట మారుస్తూ ఉంటాము. ఫైనల్లీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. థర్స్‌డే రోజే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసాను కాబట్టి పెద్దగా ఈ రోజైతే క్లీన్ చేసేదైతే ఏం లేదు. ఇంక గెట్ రెడీ విత్ మీ. మా రెగ్యులర్‌గా మీకు చూపించేదే డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజర్, అలాగే సన్ స్క్రీన్, కాజల్, బొట్టు. సో, ఎప్పుడైనా సరే కుంకుమ బొట్టు మొహం మీద చాలా సేపు ఉండాలి అంటే ఏదైనా సన్ స్క్రీన్ గానీ, బాడీ లోషన్ గానీ మనం కుంకుమ బొట్టు పెట్టుకునే ప్లేస్‌లో పెట్టుకొని, ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే చాలా సేపు ఉంటుంది. చిన్న టిప్ కూడా షేర్ చేస్తున్నాను ఇదే వ్లాగ్‌లో. శుక్రవారం పూట ఎంత తొందరగా పని చేసుకుందామన్నా, ఎంత తొందరగా పూజ చేసుకుందామన్నా అస్సలు టైం సెట్ అవ్వదు. ఎంత తొందర హరీ బరీగా చేద్దామన్నా గూడా టైం అయితే 9:30 అయిపోయింది. చక్కగా ఇంటి ముందుకు పూలొచ్చేసాయి. తీసేసుకున్నాను. ఇంకా దేవుళ్ళన్నీ గూడా క్లీన్ చేసి పెట్టేసాను గాబట్టి, ఇంకా ఫట్ట పూజా పనైతే కానిచ్చేస్తున్నాననమాట. అండ్ ఫైనల్లీ నేను చేతికి గాజులు వేసుకోవడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంక దేవుని దగ్గర అంతా అలంకరించేసి, మళ్ళీ గాజులు వేసుకొని దీపారాధన చేసుకుంటున్నాననమాట.
అనమాట. సో, ఇంకా ఒక 2 గాజులను చేతికి వేసుకొని పూజ చేయాలి అంటూ ఉంటారు కదా! సో, అదే చేస్తున్నాను. తర్వాత ఇంకా శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఇంక మన తాళిబొట్టు కూడా గంధం బొట్లు, అలాగే మొఖానికి గంధం బొట్లు, కాళ్ళకి పసుపు ఇవన్నీ కూడా కామన్‌గా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా పూజ అయితే చేసుకొని ఊదు కూడా సిద్ధం చేసుకున్నాను. వారానికి ఒక్కసారైనా ఇంట్లో ఊదు వేసుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా తప్పకుండా వారానికి ఏదో ఒక రోజు నేనైతే ఫ్రైడే పెట్టుకున్నాను. ఫ్రైడేనే వేయాలని రూల్ ఏం లేదండి. నార్మల్‌గా ఏ డే అయినా వేసుకోవచ్చు. సో, ఇంకా నేనైతే కొంతమంది మండే వేస్తారు. కొంతమంది ట్యూస్‌డే వేస్తారు. సో, అలా నేనైతే ఫ్రైడే వేసుకుంటాను. ఒకసారి దేవుళ్ళకి ఊదంతా చూపించి ఇంటి చుట్టూ ఊదైతే వేసి కంప్లీట్ చేసేస్తాను. ఖచ్చితంగా శుక్రవారం రోజు ఇంటి ముందు ముగ్గులు అలాగే గడపల మీద పూజించుకొని చక్కగా ముగ్గులు, బొట్లతోని డెకరేట్ చేసి పూలు పెట్టేసుకొని తులసి కోట దగ్గర కూడా పూలు పెట్టుకొని దీపం పెట్టుకొని, అగరబత్తులు పెట్టుకొని, డెకరేషన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా పూజ చేసిన రోజు ఫ్రైడే రోజు ఆ ఫ్రైడే వైబ్స్‌తోని ఇల్లు ఏదో గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్మెల్‌కి, ఆ వైబ్స్‌కి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మాలో నేను కొంచెం మ్యాగీ కూడా వేసి ట్రై చేస్తాను. చాలా సార్లు పోస్ట్ చేశాను మన వీడియోస్‌లో. అందుకని మళ్ళీ స్పెషల్‌గా ఈరోజైతే నేను ఆ రెసిపీ పెట్టలేదు. సో, ఒక సేమియాలో ఒక 14 రూపీస్ మ్యాగీ ఉంటుంది కదండీ! చిన్న ప్యాకు. అది వేసుకొని, ఆ మసాలా వేసుకుంటే చాలా బావుంటుంది సేమియా ఉప్మా. ట్రై చేయండి. ఇంకా టిఫిన్ తిన్నాక మస్ట్ అండ్ షుడ్‌గా చాయ్ ఉండాల్సిందే గదా! ఇంక చాయ్ గూడా తాగేసి, ఇంక మధ్యలో కొన్ని ఇంట్లో పనులుంటే ఆ పనులన్నీ చేసేసుకొని, ఇంక డైరెక్ట్‌గా లంచ్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా లంచ్‌లో అయితే చెప్పాను గదా! టమాటా పచ్చడి ఒక్కటే చేశానని జెప్పి, ఇంకా నంచుకోవడానికి రింగ్స్ పెట్టుకొని, నంచుకొని తినేస్తున్నాం. నాలా మీలకు ఎంతమంది ఈ అలవాటుందో కామెంట్ చేయండి. ఒక్కటే కర్రీ ఉందనుకోండి, అంటే పప్పుచారు ఉంటే ఏదన్నా ఫ్రై చేస్తాం గదా! అలాంటప్పుడు గాకుండా ఏదైనా ఇలాంటి డ్రై ఐటెమ్స్, చట్నీలు ఉంటే నంచుకోవడానికి నాకు ఏదో ఒకటి ఉండాలి అండి. నాకది అలవాటు చిన్నప్పటి నుంచి. సో, సైడ్‌కి ఇంట్లో ఒక అప్పడం అన్నా సరే వేయించుకొని తింటాను. చిప్సు, పాపడాలు ఇలా రకరకాలవన్నీ తింటూ ఉంటాను. ఇవన్నీ తిని తిని బాగా లావైపోయాను అనిపిస్తుంది నాకైతే. అన్నమైతే కొంచెం మాడిపోయింది. అలాగే నైట్ చేసిన చపాతీలో ఒక హాఫ్ మిగిలిపోతే దాంతోనే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెం న్యాప్ తీసేసుకొని నెక్స్ట్ కాఫీ తాగేసి మంచిగా స్ట్రాంగ్‌గా పెట్టుకొని కాఫీ తాగేశాను. అండ్ ఫైనల్లీ ఇంకా ఇంట్లో కొన్ని పనులు చేద్దామనుకోని మళ్ళీ రోజు పెండింగ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా నెలసరి సరుకులు తెచ్చానని చెప్పాను కదండీ! అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాననమాట. సర్దడము అనుకుంటే ఎంతసేపు కానీ అనుకోవాలి. అనుకోవడానికి బద్ధకమైతూ ఉంటుంది ఒళ్ళు. సో, రీసెంట్‌గా మనం యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే ఒక షార్ట్ వైరల్ అవుతుంది. సూర్యకాంతం గారిది. అయ్యో! అయ్యో! సంపాదన అంతా ఇలా మొత్తం తినడానికే తగిలేస్తే పిల్లల్ని పెంచాలనా? పెద్ద చేయాలనా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనా? ఎలా సరిపోతాయి డబ్బులు అని చెప్పేసి సూర్యకాంతం గారి డైలాగ్ అందరూ కూడా షార్ట్‌లలో పెట్టుకుంటున్నారు. నేను ఆ డైలాగ్ పెట్టుకుందాం అనుకున్నాను గానీ, ఇంక పెట్టుకోవడం ఎందుకు చెప్పేస్తేనే అయిపోతుందని చెప్పి చెప్తున్నాను. అదే డైలాగ్ మాకిప్పుడు బాగా వర్తిస్తదేమో నాకు ఈ సామాన్లు సదిరేటప్పుడు అనిపించింది. ఎందుకంటే కొంచెం ఒక్కటి కాదు, 2 కాదు. ఇంట్లో ఏ సరుకులు లేకపోయినా కష్టమే మళ్ళీ అప్పటికప్పుడు తెచ్చుకోవాలి అనంటే, అలా అని చెప్పేసి ఒకటేసారి తెచ్చుకుంటే ఇంత అమౌంట్ అయిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలీదు. ఆ నిమిషము బాగా ఆలోచనలకెళ్ళిపోతాం. ఇన్ని ఖర్చులైతున్నాయా? ఎలా మరి లైఫ్ ఎలా లీడ్ చేస్తాము? ముందు ముందు ఎలా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లో ఇది కామను. నెలసరి సరుకుల మీద ఏముంది కానీ తెచ్చుకోవాలి. తినాలి కాబట్టి తెచ్చుకోవాల్సిందే. కానీ ఇంట్లో సంపాదించే వాళ్ళొక్కరైపోయి ఇంకా అన్నీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే అదో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకో అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. మంచిగా క్లిక్ అవ్వాలి. అంతో ఇంతో సంపాదించి మా వారికి పెట్టాలి అనేది, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనేదే నా యాంబిషన్ అనమాట. ఇంకా అది కూడా సదిరేశాను. అండ్ ఫైనల్లీ అన్నం వండుతా అంటే అన్నమా అంటున్నారు ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి ఇంకేమైనా చేద్దామంటే నాకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు చపాతీ చేయాలి అని. చపాతీలో ఒక టమాటా పచ్చడి కూడా నాకు నచ్చట్లేదు. ఏం చేయాలి అని చెప్పి అట్లు పోదాం అనుకున్నాను. ఇంకా అట్లు కూడా పోయలేకపోయి ఫైనల్ ఉప్మా చేద్దామని డిసైడ్ చేసేసుకున్నాను. ఈ లోపల గుర్తొచ్చింది ఏంటంటే అరే మార్నింగ్ పప్పు నానబెట్టాను ఇడ్లీ కోసం అని చెప్పి. మా పాపకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. నాకేమో దోస చేయాలని ఉంటే దోస కూడా
కూడా తినక దగ్గర దగ్గర 25 డేస్ అవుతుంది. ఇంటికెళ్ళినప్పటి నుంచి అమ్మ కూడా ఒక్కసారి కూడా దోస చేయలేదు, బయట తిన్నదే. సో దోస చేద్దాం అనుకున్నాను కానీ సర్లే అని చెప్పి మళ్ళీ ఇడ్లీకి నానబెట్టేసి ఇంక ఇడ్లీ చేసేస్తున్నాను. పప్పు రుబ్బేస్తున్నాను. సో ముందే రవ్వ కడుక్కొని పెట్టుకుంటాను. 1 కప్పు పప్పుకి 2 కప్పుల రవ్వ. కొంచెం ఎక్కువ ఎందుకు వేస్తానంటే ఒకవేళ మనం కడిగేటప్పుడు మోర్లా వెళ్ళిపోతే అది మేనేజబుల్ కావాలి అని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారంటే పప్పు నానబెట్టేటప్పుడు రవ్వ కూడా నానబెడతారంట. 2 సమానంగా నానబెట్టి ఈ పప్పు రుబ్బినాక పిండిని రవ్వ నానబెట్టిన తర్వాత కడిగేసి రుబ్బిన పిండిని అందులో వేస్తారంట. ఇంకా అంతా నేను నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాను, ఇదే చేస్తాను. సో ఇంకా అందులో సాల్ట్ కూడా కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను. అండ్ ఫైనల్లీ డిన్నర్లోకి అయితే ఉప్మా చేశాను. ఈసారి కొంచెం పొడి పొడిగా వచ్చింది. ఇలా పొడి పొడిగా చేస్తే మా వారికి ఇష్టం అనమాట. అందులో నాకు కాజు వేస్తే ఇంకా ఇష్టం. అందుకని దట్టంగా కాజులు వేసేసి మంచిగా నెయ్యి వేసి ఉప్మా చేశాను. ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనమాట. సో ఇంకా ఉప్మా మంచిగా పొడి పొడి చేశాను. ఇంకా మార్నింగ్ చేసిన టమాటా పచ్చడి ఉంది కాబట్టి ఇంకా నంచుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. సో అంతేనండి, ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని నైట్ స్కిన్ కేర్ చేసేసుకొని పండుకోవడమే. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ఫ్రైడే. చాలా రోజుల తర్వాత ఫ్రైడే వ్లాగ్. సో ఇంట్లో పూజ, అలాగే ఏ వెకేషన్ ట్రిప్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, నమస్తే. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.